ఆస్ట్రేలియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చాలా రోజుల నుండి భారత జట్టుకు సెలెక్ట్ అవ్వడం లేదు. ఇప్పటికీ వరుసగా సిరీస్లకు ఎంపిక అవ్వకపోవడంతో నిరాశలో ఉన్న అయ్యర్కు బీసీసీఐ మరో భారీ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16 నుంచి భారత్ కివీస్ జట్ల మధ్య 3 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో అవకాశం దక్కించుకుని తిరిగి భారత టెస్ట్ జట్టులోకి రావాలని కోరుకుంటున్న అతడికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ను తాజాగా బీసీసీఐ పెద్దలు రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు. ముంబై రంజీ జట్టులో అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. మరోవైపు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను రంజీ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. దీన్ని బట్టి అతన్ని న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక చేస్తారని అర్థమవుతుంది. అతడు ఇరానీ కప్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాతో 2 టెస్టుల సిరీస్కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైన దులీప్ ట్రోఫీ ఇరానీ కప్ కోసం జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. దీంతో కివీస్ సిరీస్లో సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో అయ్యర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేయడంతో సిరీస్లో మిగిలిన 3 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో అయ్యర్ 154 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్లో ముంబై తరపున తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకం బాదిన శ్రేయస్ 2వ ఇన్నింగ్స్లో 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రంజీ ట్రోఫీలో రాణిస్తే నవంబర్లో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రంజీలో కూడా సరిగ్గా ఆడకపోతే అతడు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు కూడా ఎంపికవడం కష్టమే. మరి రంజీలో అయ్యర్ ఎలా ఆడతాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.